హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో ఆలుగడ్డ కుర్మా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కుర్మా స్పెషల్ ఏంటంటే మీకు చపాతీలో కానీ, రైస్లో కానీ, పరోటాలో కానీ, ఏదైనా జీరా రైస్ చేసినా కూడా, ఇంట్లో ఏదైనా వెజ్ బిర్యానీ చేసినా కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి. అంత టేస్ట్ కూడా అంటే చాలా బాగుంటుంది. మీకోసం నేను చాలా సింపుల్గా చెప్తానండి. ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ వరకు ఆలుగడ్డలు తీసుకున్నానండి. ఆలుగడ్డలు తీసుకొని ఆలుగడ్డలు ఇలా కట్ చేశాను. సెంటర్ కట్ చేసి దీన్ని మంచిగా ఉడకబెట్టుకోవాలండి. ఎంత ఒక 90% వరకు ఉడకబెట్టుకోవాలి. ఎంత బాయిల్ అయితే అంత బాగుంటుంది కుర్మా మాత్రం. తర్వాత దాంట్లో నేను కొంచెం దొడ్డు సాల్ట్ అనేది వేసానండి. ఆ తర్వాత వచ్చేసి కుర్మాకు మెయిన్ మసాలా అండి. మసాలా వచ్చేసి 50 గ్రాముల పల్లీలు, 30 గ్రాముల కాజు, 2 పీస్ కాజు అనేది నేను తీసుకుంది. తర్వాత దాంట్లో వచ్చేసి ఒక చిన్న కుడక ముక్క అంతే, అంటే ఒక కుడకలో పావు వంతండి అంతే. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లైట్ సెగ మీద కాస్త వేయించాలండి. కాస్త వేయించిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న చెక్క, ఒక 4 నుంచి 5 లవంగాలు అంతేనండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 4 తీసుకున్నా పర్లేదు, 4 ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి ధనియాలండి. ధనియాలు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. ధనియాలు కూడా లైట్గా వేంపాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఏదైనా సరే అండి, మసాలాకు అనేది మాడొద్దు, మాడితే దాని ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది. అందుకే చిన్న సెగ మీద లైట్గా వేంపుకోవాలి. ఇవన్నీ వేసి మంచి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీలో పట్టుకుంటే వాటర్ పోసి పట్టుకుంటే ఇంకా బెస్ట్ అండి. ఆ తర్వాత వచ్చేసి దీంట్లో సన్నగా పచ్చిమిర్చి కట్ చేయాలి. పచ్చిమిర్చి ఇలా ఒక 2 పచ్చిమిర్చి అయితే సరిపోతాయి. ఉల్లిపాయ కూడా ఇలా కట్ చేసేయండి. ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసుకోండి. ముఖ్యంగా ఆలు బిర్యానీ కానీ ఏదైనా చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందండి ఈ కుర్మా మాత్రం. తర్వాత చూసుకోండి, ఇప్పుడు నేను ఆలుగడ్డ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇలా మొత్తం బయలైపోవాలి. 90% ఉడకాలండి ఆలుగడ్డ. తర్వాత ఒక 3 టమాటాలు తీసుకున్నాను. దీనికి 3 టమాటాలు పైన తోడక మాత్రం ఖచ్చితంగా తీసేయాలండి, మిక్సీలో సరిగా మెదగదు. ఆ టమాటా పేస్ట్ పట్టాలి. ఆ తర్వాత వచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు తోడక తీసేసి ఆలుగడ్డలు మాత్రం కాస్త లావుగా కట్ చేసుకోవాలండి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోండి. కొంతమంది మొత్తం పిసుకుతారు, పిసికి అందులో కలిపేస్తారు. అలా కలపవద్దండి, కట్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకొని, కొంచెం ఆయిల్ అనేది కుర్మాకు ఎక్కువ పడుతుందండి, అర్థం చేసుకోగలరు. ఎండుమిర్చి వేసుకొని, ఒకవేళ చపాతీకి అయితే ఎండుమిర్చి స్కిప్ చేసేయండి. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేసేసి, తర్వాత ఉల్లిగడ్డ కూడా మనం కట్ చేసాం కదండి, ఉల్లిగడ్డ కూడా వేసేయాలి. కాస్త మగ్గాలండి, 1 నిమిషం, నిమిషంన్నర దాకా మగ్గిపోవాలి కాస్తే. మగ్గిన తర్వాత శనగపప్పు 1 స్పూను, ఆ తర్వాత ఆవాలు అనేది కాస్త ఎక్కువ పడతాయండి కుర్మాలకు, 1 టేబుల్ స్పూన్ పూర్తిగా వేసేయాలి. ఆ తర్వాత కరివేపాకు, ఇవి కలుపుకోవాలండి. మీకు చపాతీ కానీ బిర్యానీలో కానీ అన్నిటికీ పర్ఫెక్ట్ యూజ్ ఉంటుందండి ఈ ఆలుగడ్డ కుర్మా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్నర వేసాను. స్పూన్నర వేసి మంచి కలపాలి. మెయిన్ దీనికి ఏంటంటే ప్లస్ ఏంటంటే గ్రేవీ అండి. ఆ గ్రేవీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి మనం టొమాటో పేస్ట్ పట్టినాం కదండి, టొమాటో పేస్ట్ వేసేయాలి. టొమాటో పేస్ట్ చేసి టొమాటో పేస్ట్ కూడా కాస్త మగ్గాలండి. మగ్గితేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. పచ్చి వాసన ఉండకుండా చూసుకోవాలి. ఏదైనా సరే గ్యాస్ ఎక్కువ పెట్టకూడదు, కాస్త స్లోగా పెట్టే అన్నీ బాగా వేయించాలండి. అల్లం కానీ టొమాటో పేస్ట్ కానీ మనం చింతపండు వేసిన తర్వాత కానీ ఎంత వేగితే అంత టేస్ట్ అనేది వస్తుంది కుర్మాకు. తర్వాత వచ్చేసి చింతపండు రసం పోసుకోవాలండి. మనం చింతపండు రసం పోసుకోవాలి. పోసుకొని చింతపండు రసం కూడా కాస్త మగ్గాలండి. మీకు ఏదైనా వెజిటేరియన్ స్పెషల్ ఉంటే మాత్రం ఈ ఆలూ కుర్మా ట్రై చేయండి.
టేస్ట్ మాత్రం నేను చెప్పలేనండి, అంత బాగొస్తుంది. ఇప్పుడు మొత్తం మగ్గిపోవాలండి, ఆయిల్ అనేది పైకి రావాలి, అప్పటి వరకు మీరు కలుపుతూనే ఉండాలి. చూడండి ఇప్పుడు మొత్తం మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ లేక అర టేబుల్ స్పూన్ పసుపు వేసేయాలి. అంటే పావుకు కొంచెం ఎక్కువ ఉంటే సరిపోతుంది. పసుపు కాస్త మగ్గిన తర్వాత 1 నిమిషం తర్వాత ఆ తర్వాత కారం వేసేయాలండి. కారం అంటే నేను 2 టేబుల్ స్పూన్ ఫుల్గా తీసుకున్నాను, అంటే 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్న ప్రాబ్లం లేదు. ఇలా కారం కూడా మంచి కలుపుకోవాలి. ఇప్పుడే వేసుకోవాలండి కారం, ఉప్పు, పసుపు ఏదైనా సరే కానీ ఈ చింతపండు ఈ టమాటో రసంలో వేసుకోవాలి. ఆలుగడ్డ వేసిన తర్వాత మాత్రం వేయకూడదండి. ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూన్నర వరకు మనకు సాల్ట్ పట్టింది. ఎక్కువ పట్టదండి, ఎక్కువ కూడా పట్టదు, ఎందుకంటే మనం ఆలుగడ్డలో కొంచెం యాడ్ చేసాం. అంటే గ్రేవీ వస్తుంది కదండి. ఇప్పుడు పిండి కూడా ఇందులో కలుపుతాం, అంటే పల్లీలు కాజు పిండి కూడా ఇందులో కలుపుతాం కాబట్టి స్పూన్నర వరకు నాకు సాల్ట్ పట్టింది. తర్వాత వచ్చేసి మనం ఈ పిండి ఉంది కదండి, మన కాజు పల్లి ఇదంతా వాటర్ వేసి పట్టాం, అందుకే వీడియోలో అలా చూపించాను మీకు. ఇలా మొత్తం వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి. కాస్త మనకు టైం పడుతుంది, ఒక 10 నిమిషాల వరకు పడుతుంది. అప్పటి వరకు కాస్త కలుపుతూనే ఉండాలి. మీకు బిర్యానీ ట్రై చేసినప్పుడు, ఎప్పుడైనా వెజ్ బిర్యానీ ట్రై చేసినప్పుడు, ఏదైనా చపాతీలు పరోటాలు ట్రై చేసినప్పుడు ఇది ప్రయత్నించండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కుర్మా మాత్రం. క్యాటరింగ్లోకి అయితే ఇంకా బెస్ట్ అండి, చెప్పలేం మాటలు, అంత బాగుంటుంది. క్యాటరింగ్లోకి కరెక్ట్గా యూజ్ ఉంటుందండి. ఇంకా ఎప్పుడైనా సరే వెజ్ బిర్యానీలో ఏదైనా వంకాయ కుర్మా వద్దన్నప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా ఇదే ఇస్తానండి. తర్వాత బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఆలుగడ్డ అనేది వేసేయాలండి. మనం కట్ చేసిన ఆలుగడ్డ వేసేయాలి. నేను ఉల్లిగడ్డ కూడా ఇందులో ఎక్కువ ఎందుకు వేయలేదంటే మనకు ఆలుగడ్డ అనేది కుర్మా లెక్క చాలా బాగా వస్తుంది, అందుకే ఉల్లిగడ్డ అనేది నేను ఎక్కువ వేయలేదండి. చూడండి చాలా సింపుల్గా అయిపోయింది. టేస్ట్ మాత్రం మాటలో చెప్పలేమండి, అంత బాగుంటుంది. ఇంతేనండి. ఒక 5 నిమిషాలు ఆలుగడ్డ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచండి. తర్వాత కొత్తిమీర వేసేయండి, తీసేయండి, అంతే. ఇంకా ఏమీ వద్దండి, ఏది కూడా టచ్ చేయొద్దు ఇందులో. చాలా సింపుల్గా టేస్టీగా రావాలంటే నేను చెప్పిన విధంగా పాటించండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏం కావాలి అంటే నెక్స్ట్ మీరు ఏం కోరుకుంటున్నారు, ఏ ఫుడ్ అంటే ఇష్టం మీకు, మీరు జనరల్గా ఫుడీస్ అయితే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ ఏ ఫుడ్ చేయాలో డిసైడ్ అయిపోతానండి. చాలా సింపుల్ అండి, ఏదైనా సరే చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. వీడియో అనేది 1 నిమిషం 2 నిమిషాలు లేట్ ఉంటాయి, కానీ పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు వంట మాత్రం. అలాగే ఒక్కటండి, వీడియోకి అయితే లైక్ మర్చిపోవద్దు, ముఖ్యంగా హై బటన్ వస్తుంది, దానికి కొంచెం మార్క్స్ ఇవ్వండి. ఓకే, చాలా 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 థ్యాంక్ యూ అండి ఈ వీడియోని చూసినందుకు. ఒక్కటండి, లైక్ అయితే దయచేసి అంటున్నానండి, అంటే అర్థం చేసుకోండి, లైక్ అయితే మర్చిపోవద్దండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియోని చూసినందుకు.